ఏంటి ఈ టైంలో వచ్చావు? మీకు విషయం చెప్పాలి. ఏంటిది? నేను సీత వాళ్ళ ఇంటికెళ్ళాను. అక్కడ దొంగ 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 దొంగ. ఈ రోజు నా అదృష్టం బాగుండి బయటపడ్డాను. అలాగా, సరే పద. ఎక్కడికి? మళ్ళీ అడిగావా? సారీ ఆంటీ. చూడు, పద వెళ్దాం. సీత, ఏంటిది? గార్డెన్ అంతా ఇలా పాడైంది. అదే నాకు అర్థం కావడం లేదు రాకు. నిన్ను నవనవలాడుతూ అంతా బాగుంది, ఇలా చిందరవందర అయిందేంటి? అంతా మన దురదృష్టంలో ఉంది. మనం కాలు పెట్టాం, ఇలా అయింది అంటారేమో. సీత, ఎవరో అంటారనేది అటుంచు. అసలు ఎందుకు ఇలా అయింది? రాత్రి ఎలుగుబంట్ల మంద పడినట్టుంది. అంతా పాడు చేశాయి సార్. విశాఖలో ఎలుగుబంట్ల? చుట్టూ అడవే కదమ్మా, ఎట్నుంచి వచ్చి పడిందో మాయదారి మంద. మందు మొక్కలన్నీ నాశనం చేసిపోయాయి. వాటికేం రోగం వచ్చిందో, ఏ ఆకులు నమలటానికి వచ్చాయో ఏమో. వాళ్ళు దయ చూపించారు, కానీ ఇవి మనకి దక్కకుండా పోయాయి. ఏం చేస్తాం, అంతా మన కర్మ. అలాగే ఉంది సీత. గుప్తా గారు మీదే అనుకోండి అన్నారు. అందుకే మన బతుకుల చిందరవందరైపోయింది. మందు తయారు చేస్తావా? మందు డబ్బుకు డబ్బు, పేరుకు పేరు సంపాదించేసి మా స్వర్ణను దాటేసి గొప్పగా ఎదిగిపోదామనుకున్నావా? ఇప్పుడు చెయ్యి మందులు, ప్రయోగాలు. పేటెంట్ సంపాదిస్తుందంట, పేటెంట్. ఎంత మిడిసిపడింది! ఓ టీవీలో వచ్చింది, పేపర్లో వచ్చిందని టెంపర్కి పోయారుగా. ఇప్పుడు పోండి మాడు మొహాలతోటి. అసలు ఎలుగుబంట్లే రాలేదు, పిచ్చి మొహాల్లారా. నిన్ను అమ్మగారు పిలుస్తున్నారు. ఏ అమ్మగారు? ధనలక్ష్మి అమ్మగారు. ధనలక్ష్మి అమ్మగారా? ఈవిడే ధనలక్ష్మి అమ్మగారు. నమస్తే మేడం. ధనం కావాలా వాచ్మెన్? నాకెందుకండి? డబ్బు నాకెందుకంటావే? ఇది వద్దంటే పాడైపోతావు, ఉద్యోగమో పోతుంది, అన్నమో రామచంద్ర అని అడుక్కు తినాల్సొస్తుంది. అదే ఇవి తీసుకుంటే ఉద్యోగము ఉంటుంది, జీతము వస్తుంది. ఎక్స్ట్రాగా ఇవి ఇంకా అవసరానికి అప్పుడప్పుడు ఇలా ముడుతూనే ఉంటాయి. ఇప్పుడు చెప్పండి మేడం, ఏం చేయమంటారు? ముందు ఈ డబ్బు తీసుకో. అలాగేనండి. ఇప్పుడు చెప్పండి మేడం, ఏం చేయమంటారు? ఆ హెర్బల్ గార్డెన్లా ఉండకూడదు, వల్ల కాటిలా ఉండాలి. గార్డెన్ పోతే నా బతుకు పోతుందండి. గార్డెన్లా చేయిస్తాలే, కాకపోతే కాస్త టైం పడుతుంది. అయినా ఆ గుప్తా నిన్ను తీసేయడ్లే, స్థలానికి కాపలాగా నిన్నే ఉంచుతాడు. సరేనండి,
నేను చూసుకుంటాను, మీరుకి వెళ్ళండి. ఇంతకీ తమరెవరండి? ధనలక్ష్మి అని చెప్పాను కదా. రఘు, వీళ్ళేంటి అటువైపు వెళ్తున్నారు? ఎక్కడికి? రఘు, ఆ దైవమే మనకి దారి చూపించింది. ధనలక్ష్మి దారి చూపించింది. వీళ్ళ అదృష్టం ఏంటి ఇలా వచ్చింది? అసలు ఆ వాచ్మెన్ మొక్కలన్నీ అక్కడెందుకు వదిలేశాడు? వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. సార్, ఆ ఎలుగు బంట్ల మంద ఇక్కడ చూడనట్టుంది. ఇక్కడ చాలా మొక్కలున్నాయి. ఆ పోయిన మొక్కల చోట ఇవి నాటండి. అలాగే మేడం. సీత, నీకు అవసరమైనవి తీసుకో. బుద్ధి లేదు. అక్కడ కొన్ని మొక్కలు ఎందుకు వదిలేశావు? చీకట్లో కనపడలేదు తల్లి. ఛా, మా ప్లాన్ అంతా పాడు చేశావు. దేవుడు బాగు చేయాలని చూసినప్పుడు ఎవరూ చెడగొట్టలేరు తల్లి. నోర్ ముయ్, పదవే. ఛీ, ప్లాన్ అంతా చెడగొట్టు. నీకు సాయం చేస్తే నన్నే కొడతావా? చెప్తా. ఏంటే, మీ అక్కగారు వైద్యరత్న కాకుండా ఉండాలని నేనొక ప్లాన్ వేశాను, కానీ అది సక్సెస్ కాలేదే. ఏమైంది? నేను వాచ్మెన్ని మేనేజ్ చేసి రాత్రి ఎలుగుబంట్ల మంద పడినట్టుంది, అంతా పాడు చేశాయి సార్. వాచ్మ్యాన్, ఇక్కడ చాలా మొక్కలున్నాయి. ఆ పోయిన మొక్కల చోట ఇవి నాటండి. సరే, నేను వస్తున్నా. వచ్చాక ఏదైనా మంచి ప్లాన్ ఆలోచిద్దాం. అలాగేనే. ఎక్కడికి వస్తున్నా అంటున్నావు? వేసిన ప్లాన్లు, చేసిన భాగవతాలు చాలు. మళ్ళీ వాళ్ళ జోలికి కానీ వీళ్ళ స్నేహానికి కానీ వెళ్ళొద్దు. కాదని వెళితే నేను చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త. నేను క్లబ్ గురించి ప్లాన్ చేయాలన్నా. క్లబ్ గురించి నువ్వు ప్లాన్ చేసేదేంటి? పాపం వాళ్ళ మెంబర్షిప్లు పోయాయి కదా. ఆహా, చాలా తెలివితేటలు చూపిస్తున్నావు. నీ ప్లాన్ ఏంటో, దేనికి వస్తానన్నావు నాకు తెలుసు, కానీ నువ్వు బయటికి వెళ్తే బాగోదు. వాసంతి, స్వర్ణ, అంతా విన్నావుగా? విన్నానే. అదే నా పరిస్థితి. సరే, నువ్వేం వరి అవకు. వాళ్ళ ఫార్ములా అప్రూవల్ కాకుండా నేను చూసుకుంటానుగా.
నువ్వు నా ఫ్రెండ్వే, నీకోసం ఏదైనా చేస్తాను. అవసరమైతే వాళ్ళ ఫార్ములా లేపేసి లీక్ కూడా చేస్తాను, లేదా మనం అప్లై చేసేలా పట్టుకొస్తాను. ఎలా? ఎలాగోలాగా నా తిప్పలు నేను పడతానుగా. దొంగతనం చేస్తావా? తప్పనిసరైతే తప్పదు కదా. జాగ్రత్త. అలాగేనే. యూ డోంట్ వరీ, ఓకే? బాయ్. బాయ్. హలో, నమస్కారం పిన్ని గారు. నమస్తే నమస్తే. చెప్పు సావిత్రి, ఏమిటి విషయం? మా చిన్నది పని పెట్టి 4 రోజులైంది. రేపు 5వ రోజు పేరెంటం చేస్తున్నాం. మీరు, వదిన గారు అందరూ రావాలి. దాన్ని ఆశీర్వదించాలి. చిమ్మిరి తాంబూలం కూడా తీసుకువెళ్ళాలి. ఆహా, ఆ పేరెంటం బాకీ కూడా తీర్చుకుంటున్నావు అనమాట. సరే, రేపు వస్తాంలే. కానీ ఆ ముట్టిపోకరదానికి నువ్వే చెప్పు, నేను చెప్పను. అలాగే చెప్తాను పిన్ని గారు. అలాగే సావిత్రి. లక్ష్మి, లక్ష్మి. ఎలాగైనా చెడగొట్టాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? మంటలు 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 మంటలు! అమ్మో మంటలు! రండి రండి, ఎవరైనా! మంటలు! త్వరగా రండి! మంటలు! మంటను ఆర్పండి! త్వరగా మంటను ఆర్పండి! ఇది ఎట్లా అంటుకుంది? ఎవరైనా సిగరెట్ ఆర్పకుండా విసిరేశారేమో. ఇతను చూడడం మంచిదైంది, లేకపోతే చాలా ప్రమాదం జరిగేది.
పదండి అలాగే వెళ్దాం. సరే సరే పదండి. పదండి. సీత ఏం చూస్తున్నావు? బయట మంటలకి వీటికి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది రఘు. అంటే మనం బయటికి వెళ్ళేలా చేసి ఈ మూలికా రసాల్లో ఏదో కలిపినట్టుగా అనిపిస్తుంది. సీత ఏం చూస్తున్నావు? చూడు, ఇందాక నేను నూరింది ఇది, ఇదిగో ఇది, కానీ రెండు వేరువేరుగా ఉన్నాయి. చూడు, అంటే మనల్ని బయటికి వెళ్ళేలా చేసి ఈ మూలికా రసాలన్నింటినీ ఒకదాంతో మరొకటి కలిపినట్టున్నారు. ఎవరు చేసి ఉంటారు? నాకెందుకో మొన్న దొంగ అనిపించుకుందే ఆ వాసంతియా అయి ఉంటుందనిపిస్తుంది. లేకపోతే ఆ బ్యాచ్లో ఎవరో ఒకరి పని చేసుంటారు. సీత మరి ఇప్పుడు ఏం చేద్దాం? సరే, ఇప్పటికీ పనులన్నీ ఆపేసి రేపొద్దున ఫ్రెష్గా అన్నీ తయారు చేసిస్తాను. అవును, రేపు ల్యాబ్కి ఇవ్వాలి కదా మనం. పొద్దున్నే నేను తయారు చేసి నీకు ఇస్తాను కదా, అప్పుడు నువ్వు ల్యాబ్లో ఇచ్చేద్దువు గాని. సరే ఇవన్నీ తీద్దాం. నేను తీస్తాను, నువ్వు వెళ్ళి పడుకో. సరే. సీత ఏంటి ఇంత అర్ధరాత్రి నూరుతున్నావు? రేపు ఆలస్యం అయితే ఎలా అని ఆలోచన వచ్చింది రఘు. నిద్ర పట్టడం లేదు. కార్యసాధకులు అనుకున్నది సాధించేంత వరకు విశ్రమించరని ఇందుకే అంటారు. భగవంతుడా, మా నమ్మకాన్ని గెలిపించు స్వామి. మొట్టమొదటిగా నువ్వే ఆశ్రయం ఇచ్చావు. ఇప్పుడు నువ్వే ఆసరాగా నిలబడి మమ్మల్ని నిలబెట్టాలి. ఎవరి మీదో గెలవాలని కాదు స్వామి, మేముగా మా స్వశక్తితో గెలవాలని ఇది నువ్వు చూపించిన దారి. నువ్వే ఏ ఆటంకాలు లేకుండా సాగిపోయేలా చూడు స్వామి. ఇది పట్టుకో. పద. సీత మరి నేను వెళ్ళొస్తాను. ఇవి ల్యాబ్లో ఇచ్చేసి ఫోన్ చేస్తాను. ఇదిగో. రఘు నన్ను పార్లర్ దగ్గర దింపేసి వెళ్ళు. సరే పద.